మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. మానవుల కథే ఇది. పూర్వమట నగరంలో నలుగురు బ్రాహ్మణ యువకులు పరమ మైత్రితోటి కలిసి ఉండేవాళ్ళు. చాలా స్నేహంగా ఉండేవాళ్ళట. ఈ నలుగురికి కూడా ఎక్కడా డబ్బు రూపాయి లేదు. దరిద్రంతో బాధపడేవాళ్ళు. చాలా దుఃఖంగా ఉండేది వాళ్ళకి. ఏమిట్రా మనకి ఇక్కడ చూసినా డబ్బులు రావట్లేదు, అసలు డబ్బు లేకపోతే విలువ లేదు లోకంలో, ఎలాంటి వాళ్ళకైనా సరే డబ్బే కావాలి అని ఇలా డబ్బు ఎట్లా సంపాదించాలి అని ఆలోచించి ఆ మాట ఈ మాట మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగితే ఏమన్నారు, ఈ ఊళ్ళో డబ్బు పుట్టే మార్గం లేదు, దొరికేలాగా లేదు, కాబట్టి పై ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకురావాలని, విద్యలు నేర్చుకొస్తే బాగుంటుందని ఇలాగా రకరకాల సలహాలు తీసుకున్నారు. సరే ఇంకేముంది, ఈ ఊళ్ళో విలువ లేదు, మన ఎవరు డబ్బు ఇవ్వటం లేదు, పిల్లని ఇచ్చేలాగా కనపట్లేదు, పై ఊరు వెళ్ళి సంపాదించుకొద్దామని వీళ్ళు నలుగురు బయలుదేరి వెళ్ళారట. వెళ్తే ఎక్కడికి అలా వెళ్ళి రకరకాల ఊళ్ళల్లో మజిలీలు చేసుకుంటూ కాశీ నగరాన్ని చేరారట. ఈ కాశీలో వీళ్ళు ఒక సత్రంలో భోజనం చేయడానికి వెళ్తుంటే, ఒక అన్న సత్రం, ఉచిత భోజనమే పెడతారు అక్కడ ఒక భైరవానంద స్వామి అని ఒక స్వామీజీ కనిపెట్టాడు. ఆయన ఈ నలుగురు స్నేహంగా ఉండటం చూసి అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటైనా మీ సమస్య అంటే వీళ్ళు నలుగురు చెప్పారు, మాకు డబ్బులు లేవండి, ధన సంపాదన కోసం బయలుదేరాము, ధనం ఉంటే కానీ మనుషులకు విలువ ఉండదు అని, మా విలువని పెంచే ధనాన్ని సంపాదించే ప్రయత్నంలోనే ఇంత దూరం వచ్చామన్నారు. సరే ఆయన ఏం చేశాడట, కొన్ని రకాలైనటువంటి అవి వస్తువులు కలిపి 4 గుటికలు తయారు చేశాడు, చిన్న చిన్న గోళీలు లాంటివి, నలుగురు చేతిలోనూ పెట్టాడట. మీరు నడిచి వెళ్ళండి, ఈ గుటిక ఎక్కడ చేయి జారి పడుతుందో అక్కడ తవ్వండి, అక్కడ తవ్వి మీకు లభించిన దాన్ని తీసుకోండి అని చెప్పేశారు. సరే నలుగురు బాగానే ఉందనుకున్నారు. ఆయన ఇంతంత బంతులు లాంటివి చేసి ఇచ్చాడు. ఆ బంతులు చేతితో పుచ్చుకొని వెళ్ళమన్నాడు. చేతిలోనే ఉన్నాయి, ఒక చిన్న దీంట్లో వేళ్లాడేసుకుని వెళ్తున్నారనమాట. వెళ్ళగా ఒక 4వ వాడి చేతిలో నుంచి చేయి జారి అది కింద పడేశారు. ఇక్కడే ఏదో దొరుకుతుందని ఏం చేశారు, నలుగురు కలిసి తవ్వారట. తవ్వితే ఇంతంత ముద్దలు రాగి కనపడింది. ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇట్లా కనిపించింది అని. సరే ఏమనుకున్నారు, రాగితోటి ఏమొస్తుంది, రాగికి ఏమంత ఖరీదు, అది వద్దనుకున్నారు. కానీ ఎవరి చేతిలో నుంచి అయితే ఈ బాల్ పడిందో అతను ఏమన్నాడంటే, ఎక్కడ బంతి ఈ గుటిక కింద పడుతుందో అక్కడ ఉన్నది మీదని ఆయన చెప్పాడు స్వామి, కాబట్టి నేను దీంతోటే తృప్తి పడతా, దీంతో ఎంత వస్తే అదే నా ధనం, నాకు ఉన్నంతే, ఇదే నా మొహాన్ని రాసుంది అని చెప్పి అతను అదంతా తవ్వి మోయగలిగినంత రాగిని పుచ్చుకుని, నేను వెనక్కి వెళ్ళిపోతాను, మన ఊరు వెళ్ళిపోతా, మీ పని చూసుకుని మీరు రండి అని చెప్పేసి అతను ఆ రాగిని పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు నడవడం మొదలుపెట్టారు. నడవగా ఇంకొకటి చేతిలో నుంచి ఆ గుటిక జారి కింద పడి, అక్కడ తవ్వేసరికల్లా బోలెడంత ముద్దలుగా ఉన్న వెండి దొరికిందట. వాళ్ళిద్దరు అనుకున్నారు వెండితోటి ఏమొస్తుంది అన్నారు, కానీ ఈ వెండి లభించిన వాడు రాగి కంటే ఇది ఖరీదైంది, వెండి కూడా మంచి బంగారం అంత కాకపోయినా అంత నాణ్యత ఉన్నదే కదా, పాత్రలు కూడా తయారవుతాయి దీంతో, పాత్రలు అమ్ముకున్నా మనకి ప్రయోజనం లభిస్తుంది, నాకు ఇది చాలని అతను అది పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళిద్దరూ నడవటం మొదలుపెట్టారు. 3వ వాడి 4, 3 అయిందే, 2వ వాడి చేతిలో నుంచి కూడా మళ్ళీ గుటిక జారిపడింది. అక్కడ తవ్వితే ఎంత బంగారం ఉందో అక్కడ. అప్పుడు ఏమన్నాడు, ఓ స్నేహితుడా, ఇది నా చేతిలో గుటిక వల్ల జారిపడినా కూడా ఏం పర్వాలా, మనిద్దరం దీన్ని పంచుకుందాం, తవ్వే, ఇద్దరం కలిసి దీన్ని మోసుకొని వెళ్ళిపోతాం, మన స్నేహితులు ఇద్దరు ఎక్కువ దూరం వెళ్ళుండరు, మనం కూడా అంచెబళ్ళ మీద వాళ్ళని చేరుకుని మన ఊరు వెళ్ళిపోదాం, ఈ బంగారాన్ని మనం పంచుకుందాము అని చెప్పేసరికి ఈ 4వ వాడు ఏమన్నాడంటే, అదే మొదటి వాడు అనమాట, 1 2 3 4 3 2 అయ్యారు 1. వీడేమన్నాడంటే, ఒకడికి రాగి దొరికింది, ఒకడికి వెండి దొరికింది, నీకు బంగారం దొరికిందంటే నాకు రత్నాలు వజ్రాలు దొరకచ్చు, ఇక్కడ బంగారం ఉందంటే ముందేముంటుంది, ఇంకా ఖరీదైంది ఉండాలి కదా, అట్లాగే కదా ఈ లైన్, ఈ వరస అట్లాగే కనపడుతోంది, కాబట్టి ఏమైనా సరే నేను ఈ బంగారాన్ని తీసుకోను, ముందుకెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని అన్నాడు. అనేసరికి ఈ బంగారం లభించిన వాడు అన్నాడు, సరే నీ ఇష్టం, నేను ఇక్కడే వేచి ఉంటా, నీకు ఏం దొరుకుతుందో అవి పట్టుకుని వెనక్కి రాని ఆ బంగారం తవ్వుకుని దాన్ని జాగ్రత్త పరుచుకుని అతను అక్కడే మజిలీ చేసి ఉండిపోయాడు. ఈ మొదటి వాడు ఇక నడవడం మొదలుపెట్టాడు.
నడుస్తుంటే నడవగా 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 ఇతనికి ఏం కనపడిందంటే ఎన్నో రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము, వెండి, రాగి రకరకాలుగా సిద్ధలుగా కనపడుతున్నటువంటి ఒక ప్రాంతంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని నెత్తి మీద ఒక పెద్ద చక్రం తిరుగుతోంది. దాని నిండా పళ్ళే. ఇతని దగ్గరికి వెళ్ళి బాబు ఎవరు అని అడిగేసరికి అక్కడికి వెళ్ళాక ఇతని చేతిలో గుటిక పడింది. ఇవన్నీ కనపడ్డాయి. ఎవరు అని అడిగేసరికల్లా చటుక్కున అతని నెత్తి మీద ఉన్న ఆ పళ్ళ చక్రం ఎగిరి ఈ వెళ్ళిన వాడి నెత్తి మీద, అంటే బంగారాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా బ్రాహ్మణ యువకుడు, అతని నెత్తి మీద చేరింది. నిర్ఘాంతపోయాడు. ఏమిటిదేదో నా నెత్తి మీద పడిపోయింది, వీడి నెత్తి మీద నుంచి బయటకు వచ్చేసిందే. ఆశ్చర్యపోయాడు. బాబు ఇది ఎవరండి, ఇదేమిటండి, ఇది ఎందుకండి నా నెత్తి మీద ఎక్కింది, తమరెవరండి అని అడిగాడు. అడిగేసరికల్లా అతను అన్నాడు, ఏరా నీ చేతిలోంచి సిద్ధుడిచ్చిన గుటికలు జారిపడ్డాయా ముందంతా అందరి చేతిలోంచి, నీ చేతిలో అది ఇక్కడ జారిపడిందా అన్నాడు. అవునండి, సిద్ధగుటిక నా చేతిలోంచి జారిపడింది. ఇక్కడున్న మణులు మాణిక్యాలు తీసుకుందామని వస్తే ఇదేదో నా నెత్తి మీదకి ఎక్కిపోయింది, అబ్బా చాలా బాధగా ఉంది, దీన్ని దించండి అన్నాడు. పక్కపక్క నవ్వాడు ఆ ముందున్నవాడు. ఇంకేం దిగుతుంది, అది దిగదురా నాయన, నేను కూడా నీలాగానే ఏవి దొరికినా వద్దని ఏదో అద్భుతం దొరుకుతుందని ఇంత దూరం వచ్చి ఈ పళ్ళ చక్రాన్ని నా నెత్తి మీద ఎక్కించుకున్నాను. ఎవడొస్తాడా ఆ సిద్ధగుటిక పట్టుకుని ఆశపాతకుడు, వాడి నెత్తి మీద ఎక్కిద్దామని చూస్తున్నాను అనగానే ఇతను ఘోరమని ఏడిచాడు. ఇదేమిటి నా నెత్తి మించి దిగనంటోంది, నాకు నొప్పిగా ఉంది, నెత్తురు గారిపోతోంది, నేను తిండి ఎట్లా తింటాను, నాకు నిద్ర ఎట్లాగండి అంటే మళ్ళీ అతను చెప్పాడు ముందున్న యువకుడు, నాయన నీకేమీ ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు, బాధ మాత్రం ఉంటుంది, దాన్ని మోసుకుంటూ ఉండాలి అంతే. నువ్వు ఇక్కడున్న నిధులన్నిటికీ కాపలాగా కుబేరుడు ఈ పళ్ళ చక్రాన్ని అరేంజ్ చేశాడు. పళ్ళ చక్రమే ఇది. ఇక్కడున్నవాడు దానికి కాపలా కాస్తాడు. ఈ సంపదలన్నిటికీ వాడే కాపలా. ఎవడు ఇక్కడికి వస్తాడో వాడి ఎత్తి మీదకి ఇది ఎక్కేస్తుంది. ముందు ఎక్కించుకున్నవాడు వెళ్ళిపోతాడు. కొత్తగా వచ్చినవాడు దీనికి బలయ్యి వాడు ఇక్కడే నుంచుని ఉంటాడు. ఈ వస్తువులన్నిటికీ వాడే కాపలా కాస్తాడు. నేను ఇప్పుడు రాజుగా ఎవరున్నారంటే వీణావాదన నిపుణుడైన వత్సరాజు ఉన్నాడని చెప్పాడట కొత్తగా వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు. అలాగా నేను రాముల వారు రాజ్యం చేసే కాలంలో వచ్చాను, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఏనాటి రాముడు, తర్వాత ఎప్పటివాడు వత్సరాజు. రాముడి కాలం నుంచి ఈ పళ్ళ చక్రాన్ని నెత్తి మీద పెట్టుకుని ఒకడు ఇక్కడే కాపలా కాస్తున్నాడు. వత్సరాజు కాలంలో ఇంకొకడు వచ్చాడు. తర్వాత ఇంకెంత కాలానికి ఎవడొస్తాడో ఆశపాతకుడు. ఎవరైతే అత్యాశకి లోనవుతారో వాళ్ళ నెత్తి మీదకి ఈ చక్రం ఎక్కిస్తుంది. వాడు దుఃఖంతో, బాధతో, ఒంటరితనంతో ఉంటాడు. వాడికి ఏం ఆకలి నిద్ర ఏముండవు, నొప్పి మాత్రం ఉంటుంది తీవ్రంగా. దాన్ని దించుకోలేడు, వదలలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, నుంచునే ఉండాలి. వాడు నుంచుని ఉండటమే. వీడు పరమ దుఃఖంతో నిలబడి ఉన్నాడు. ఆ రెండోవాడు, బాబు నేను వెళ్ళొస్తాను నాయన, నీ వల్ల నేను ఇందులో నుంచి విముక్తున్నయ్యాను, నా కుటుంబం అంతా ఏమైపోయిందో, మా తరాల వాళ్ళు ఎవరైనా ముందు తరాల వాళ్ళు ఉన్నారేమో చూసుకుంటానని ముందు ఈ చక్రాన్ని మోస్తున్నవాడు వెళ్ళిపోయాడు. అయితే ఈ నలుగురు స్నేహితుల్లో ఒకడు అక్కడ బంగారం దగ్గర కాపలా ఉన్నాడుగా, అతను వచ్చాడు. అతను ఏమనుకున్నాడు, ఏమిటి ఇంత సమయం అయిపోయింది, ఎవరు రావటం లేదని తన ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే స్నేహితుడు వెళ్ళిన దారిలో నుంచి తిరిగి వస్తున్నటువంటి పాత ఈ అసిచక్రాన్ని, పళ్ళ చక్రాన్ని మోస్తున్న వాడిని చూసి, అయ్యా మా స్నేహితుడు ఫలానా బ్రాహ్మణ యువకుడు వచ్చాడు, మీరు ఎక్కడైనా చూసారా అంటే, చూడకండి నాయన, ఆయనకి నా చక్రాన్ని ఆయనకి అప్పచెప్పి నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేసరికి ఈ మూడో వాడికి బెంగొచ్చేసింది. అయ్యో అయ్యో నా స్నేహితుడు ఏమైపోయాడోనని పరిగెత్తుకుంటూ ఆ వైపుకు వెళ్ళాడు. వెళ్తే ఎంతో దూరం నడవగా ఈ పళ్ళ చక్రాన్ని నెత్తి మీద, అది తల మీద పట్టుకుని ఉంది, అది ఇట్లా తిరుగుతోంది. ఆ తిరుగుతున్న చక్రంతో దుఃఖంతో ఉన్న తన స్నేహితుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా నాయన నువ్వు ఇలా చేరిపోయావు అంటే వాడు పరమ దుఃఖంతో చెప్పాడు, నేను అత్యాశ వల్ల ఇక్కడికి వచ్చాను, బంగారం లభించింది, నువ్వు నాకు ఆఫర్ చేసావు కూడా, మన ఇద్దరం ఇది పంచుకుందామని చెప్పినా కూడా వినకుండా ఆశపాతకుండయి ఇంత దూరం వచ్చినందుకు అత్యాశ వల్ల ఈ చక్రం నా నెత్తి మీదకి ఎక్కిపోయింది. ఇంకోటి ఎవడైనా ఆశపాతకుడు వస్తేనే కానీ ఇది నా నెత్తి మించి వెళ్ళదు, ఇక నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోమని స్నేహితుడిని పంపించేశాడు. మిగిలిన ముగ్గురు దొరికిన దాంతో సంతృప్తి పడి చాలనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఇది పూర్వకాలం ఈ కథలు చెప్పేవాళ్ళండి. నీకెంత లభించిందో దాంతో సంతృప్తి పడు, దీనికంటే ఎక్కువ ఏదైనా వస్తుందని ఈ ఉన్నదాన్ని వదిలిపెట్టుకుని గనక నువ్వు ముందుకెళ్ళావా, ఉన్నది పోతుంది, తర్వాత రావాల్సింది దొరక్కపోవచ్చు, దొరికితే దొరకచ్చు, అప్పుడప్పుడు సాధారణంగా దొరక్కపోవచ్చు. అందుకని ఏది ఉందో దాని మీద సంతృప్తిగా ఉండాలి అని చెప్పడం కోసమే
ఈ కథని తెలియజేశారు. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక నగరంలో నలుగురు బ్రాహ్మణ యువకులు స్నేహంగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ ఇళ్లలో ముగ్గురు బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, రకరకాల మంత్రాలు శాస్త్ర పరిజ్ఞానము కలిగిన వాళ్ళు. నాలుగో వాడు ఎక్కువగా విద్యాగంధం అంటిన వాడు కాదు. అంటే బేసిక్ స్టడీస్ దగ్గర అబ్బాయి బాగా చదవలేకపోతున్నాడని పాఠాల నుంచి తొలగించి ఏవో వేరే విద్యలు నేర్చుకున్నాడు, కానీ చదువు లేదు. కొంచెం అజ్ఞానిగా కూడా ఉండేవాడు. కానీ అంటే శాస్త్ర పరిజ్ఞానం లేక అజ్ఞానమే, కానీ లౌకికమైన జ్ఞానం ఉండేది. వీళ్ళ ముగ్గురికి కావాల్సిన రకరకాల వ్యవహారాలకి సహాయాలు చేసేవాడు, మాట సహాయం చేసేవాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తను తోడుగా ఉండేవాడు. ఏదైనా పని కావాల్సినప్పుడు దానికి ఏం మార్గమో ఉపదేశించేవాడు. ఇట్లా చేసుకునేవాడు. అయితే వీళ్ళు నలుగురు ఓసారి ఏమనుకున్నారంటే, ధనం లేకపోవటం వల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాం, ఇంత విద్య వచ్చు, మన ఊర్లో మన విద్యకి పెద్దగా రాణింపు లేదు, ఎక్కడైనా బయట దేశానికి వెళ్ళి సంపాదించుకొద్దామని అనుకున్నారు. నలుగురు బయలుదేరారు. ఎక్కడో ఒక చోట విడిది చేసినప్పుడు ఏమనుకున్నారు, నేను ఆ పని చేస్తాను, నువ్వు ఈ పని చెయ్యి అని మాట్లాడుకున్నాక ఈ నాలుగో వాడు ఏం చేస్తాడు, వీడేమి విద్య లేదు, శాస్త్రజ్ఞానం ఉన్నవాడు కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని మిగిలిన వాళ్ళలో ఇద్దరు గట్టిగా అన్నారు. నీకు ఎందుకు, నువ్వు మాకే సహాయం చేస్తావు, నీకు ఎలా డబ్బు వస్తుంది, మా డబ్బు మీద నువ్వు తినాల్సి వస్తావు, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే ఇంకొకడు ఉన్నాడు, ఇద్దరు కాకుండా మూడో వాడు, పర్వాలేదులే వీడు మనకి పని సాయం ఉంటాడు, మనిషి సహాయం ఉంటాడు, నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాలుగో మనిషిగా ఉంటాడు, ప్రయాణంలో నాలుగో వాడిగా ఉంటాడు, సామాన్లు మోస్తాడు, మనం ఏదైనా పనిలో పడితే మనకు అన్నం ఆహారం ఏర్పరిచే వ్యవహారం అయినా వీడు చేస్తాడు. అంతగా అయితే నేను నాకు వచ్చే ధనంలో కొంత వాటా నేను వీడికి ఇస్తాను, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వీడిని తీసుకెళ్దామని బలవంత పెట్టాడు. సరే, మిగిలిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి పెద్ద అతను వెనక్కి పంపడం ఇష్టం లేదు నిజానికి, కానీ ఉపయోగపడ్డు, వేస్ట్ కదా, ట్రిప్ వేస్ట్ అని భావించారు. కానీ ఇతను బలపరిచేసరికి ఒప్పుకున్నారు. నలుగురు కలిసి వెళ్ళారు. తూర్పు దేశం వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. ఆ దారిగా ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆ తూర్పు దేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలోకి ప్రవేశించారట. నలుగురు వెళ్ళారు. వెళ్తే వీళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. తెచ్చుకున్న మధ్యలో అంటే ముందు ఊళ్ళల్లో కట్టించుకున్న ఆహారం ఏదో తిన్నారు. సమీపంలో ఏవో చెట్టుకాయలు కనపడితే అవి కూడా కోసుకున్నారు. కాసేవో మంచినీళ్ళు ఉన్నాయి, తాబేటికాయ నీళ్ళు తాగి కులాసాగా మాట్లాడుకుంటూ దూరంగా చూస్తే వాళ్ళకు ఒక శరీరం కనపడింది. శరీరం అంటే ఇది పూర్తిగా బాడీగా లేదు, దేందో ఒక జంతువు తాలూకు అవశిష్టాలు, అంటే దాని ఎముకలు లాంటివేవో కనిపించినాయి. కనపడేసరికల్లా అది ఏం జంతువు అని మాట్లాడుకున్నారు. వాళ్ళల్లో ఒకడన్నాడు, దగ్గరికి వెళ్ళి చూసి, అరే ఇది సింహంలాగా తెలుస్తోంది, నా జ్ఞానంతో నాకు ఇది అర్థమైంది, దీన్ని ఇలా నేను పెట్టగలుగుతాను అని చెప్పేసి అక్కడ ఉన్న బొమికల కుప్ప, అంటే ఎప్పుడో చచ్చిపోయింది సింహం, కళేబరం కుళ్ళిపోయి పాడైపోయి అన్నీ ఎండిపోయి చర్మము మాంసం అన్నీ హరించుకుపోయాక దాని తాలూకు అస్థిపంజరం ముఖాచక్కాగా ఉందన్నమాట, సింహం తాలూకు అస్థిపంజరం. సరే, ఇతను ఏం చేశాడు, నాకు ఈ జ్ఞానం ఉంది, నేను చదువుకున్న పాఠాలు ఇవే, ఎలాంటి ఎముకల కుప్పనైనా నేను సరైన ఆకారంలో అమర్చగలనని ఒక సింహం కూర్చున్నట్టుగా ఈ ఎముకల్ని అమర్చాడు. ఇది సింహపు శరీరము అని చెప్పేసరికల్లా రెండో వాడు అన్నాడు, ఏ ఎముకల కుప్ప కనపడినా దానికి చర్మము మాంసము వచ్చేలాంటి విద్య ఉంది, అలాంటి మంత్రాలు ఉన్నాయి నా దగ్గరని. ఈ సింహపు ఆకారంలో కూర్చోపెట్టబడిన ఈ అస్థిపంజరానికి పూర్తిగా కవర్ అయ్యేలాగా కండలు, నెత్తురు, మాంసము అంతా ఏర్పరిచి పూర్తిగా చర్మం కూడా ఏర్పరిచి మంత్ర విద్యతోటి ఒక మరణించిన సింహం కూర్చున్నట్టుగా చేశాడు. దాన్ని ముందు బొంకల కుప్ప, తర్వాత ఏమో దాని ఆకారం అస్థిపంజరం ఆకారంలో అమర్చబడింది, ఇప్పుడు దానికి చర్మము మాంసము అన్నీ ఇవ్వబడ్డాయి. చూసరికల్లా భలే ఉంది, నిజంగా నిజపు సింహంలాగానే ఉంది, ఎంతో బాగుందంటే మూడో వాడు అన్నాడు, రే నా ప్రజ్ఞ చూడండి, ఇప్పుడు మీరు ఒకడేమో అమర్చగలడు, రెండో వాడు దానికి అవయవాలు సరిపడేలాగా అంటే చర్మాన్ని దాన్ని అమర్చి దాన్ని రియల్గా కనపడేలాగా చేయగలడు, నేను దాన్ని రియల్గానే చేయగలను, దీనికి ప్రాణం పోసే విద్య ఉంది నా దగ్గర, నేను ఆ శాస్త్రాన్ని చదువుకున్నాను, మరణించిన జంతువుకి లేదా వ్యక్తికి నేను ప్రాణం పోయగలను, ఈ సింహానికి ప్రాణం పోస్తానన్నాడు అని మంత్రం చదవబోయాడు. నాలుగో వాడు అజ్ఞానిగా, మనం చెప్పుకున్నాక చదువుకోలేదు, ఒట్టిగా ఫిజికల్ హెల్ప్కి మాత్రమే, శారీరక సహాయం మాత్రమే చేయగలడు అని చెప్పుకున్నవాడు గబుక్కొని చేతులు పుచ్చుకున్నాడు, ఒరే నాయన దీన్ని గనక ప్రాణం పోసావా, అది గనక బతికొచ్చిందా,
మన నలుగురిని తినేస్తుందిరా, వద్దు వద్దు నీ పని చెయ్యొద్దంటే వీడికి పిచ్చి కోపం వచ్చింది. అవురవురా, ముందు వాళ్ళిద్దరూ తమ విద్యలు ప్రదర్శిస్తుంటే నువ్వేమైనా మాట్లాడేవా? చెప్పలేదు నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తమ విద్యలు ప్రదర్శిస్తే నా దగ్గరున్న మహాద్భుతమైన ప్రాణం పోసే విద్యని నేను ప్రదర్శించకపోతే ఎట్లా? నా శక్తియుక్తులు నేను కూడా పరీక్షించుకోవాలి కదా. అందుకని నేను ఇది చేసి తీరుతానన్నాడు. మిగిలిన వాళ్ళిద్దరు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఒకడేమో అమర్చాడు, రెండో వాడు దానికి చర్మము మాంసము ఇచ్చాడు, మూడో వాడు ప్రాణం పోస్తున్నాడంటే ఒకళ్ళ విద్యల కంటే ఒకటి అధికమైంది కదా. ఈ ప్రదర్శనని కాదని అంటే ఎట్లా? మరి మీరు ముందు చేశారుగా, నన్ను ఎందుకు చేయనివ్వరు అంటాడు. అందుకని వాళ్ళు ఊరుకున్నారు. ఈ అజ్ఞానిగా ఉన్న యువకుడు బతిమలాడాడు. లౌకిక జ్ఞానం మాత్రమే ఉన్నవాడు, వద్దురా వద్దురా, శాస్త్రజ్ఞానాన్ని ఇట్లా ప్రదర్శించకూడదు, నా మాట వినంటే నువ్వు ఏం చెప్పినా నేను విన్ను, దీనికి ప్రాణం పోసేదే అన్నాడు ఆ శాస్త్ర విద్య తెలిసినవాడు. అయితే నాలుగో వాడు అన్నాడు, బాబు నీకు దండం పెట్టానరా, ఒక్క సహాయం చెయ్యి, నేను చెట్టెక్కి కూర్చున్నాక నువ్వు మంత్రం చదువుతావో ఏం చదువుతావో నీ ఇష్టం అన్నాడు. సరేనన్నారు. వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఆ నాలుగో వాడు చకచక అక్కడున్న పెద్ద చెట్టునెక్కి కూర్చున్నాడు. కూర్చున్నాక ఇంక నీ ఇష్టం కానిమన్నాడు. ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి మంత్రవేత్త మంత్రాన్ని పునశ్చరణ చేసుకుని తమ తాబేటికాయలో ఉన్న నీళ్లు ఆ చచ్చినట్టుగా కూర్చుని ఉన్నటువంటి సింహం మీద చల్లి మంత్రం చదివాడు. చదవంగానే అట్ట శవంలాగా కూర్చునున్న సింహంలో చలనం వచ్చింది, ప్రాణం వచ్చింది, లేచింది, అది నిలబడింది, తోకజాడిచ్చింది, అటు ఇటు చూసింది, గాండ్రమని పెద్దగా నోరు తెరిచి గర్జించింది, చూసుకుంది. తమ ముందు నిలబడి బికచచ్చిపోయి నిలబడి ఉన్నటువంటి ముగ్గురిని చూస్తూ, వీళ్ళల్లో ఒకడేమో తన విద్య ఫలించినందుకు గొప్పగా ఉంది ఒకడికి, రెండో వాడికి తను ఇచ్చిన శరీరం ఎంత పర్ఫెక్ట్గా నిలబడిందో చూస్తున్నాడు, మూడో వాడు తను నిలబెట్టిన షేపులోనే ఇది నిలబడి ఉందా లేదా, ఎక్కడైనా వంకర టింకర వచ్చిందా చూస్తున్నారు తప్ప వీళ్ళు ఈ సింహం తమను ఏమైనా చేస్తుందని వాళ్ళు అనుకోలే. కానీ అది ఎప్పుడైతే గర్జించిందో అప్పుడు హడలొచ్చింది, కదలలేకపోయారు. అది ఒక్క ఉదుటున ముగ్గురి మీద పడి దొరికిన వాడి కండ దొరికినట్టుగా ఊడబెక్కుని తినేసి గర్జిస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. చెట్టు మీద కూర్చుని ఇదంతటి దాన్ని చూస్తున్న అజ్ఞానిగా చెప్పబడిన నాలుగో యువకుడు ఓ దండం పెట్టి, అయ్యో శాస్త్రజ్ఞానం తెలిసినా వీళ్ళకి లౌకిక జ్ఞానం లేకపోవటం వల్ల కదా ఇంత కొంప మునిగిపోయింది, వృధాగా చచ్చిపోయారు. సింహం అందరినీ తినేలా తలా ఒక కండా పీక్కు తింది అంతే, తలా ఒక దెబ్బ కొట్టింది, కొట్టిన దెబ్బలకు వీళ్ళు కాస్త చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళని బతికించే నాథుడేడి, నాకా ఏమీ రాదు అని అనుకుని ఓ దండం పెట్టి ఇక తూర్పు దేశం వద్దు, దక్షిణ దేశం వద్దు, సొంత ఊరు వెళ్ళిపోదామని బతుకు జీవుడా అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏ శాస్త్ర పరిజ్ఞానాన్నైనా ప్రదర్శించేటప్పుడు దేశకాలమాన పరిస్థితులు చూసుకోవాలి. నాకు ఇది వచ్చు నేను చేస్తా అనకూడదు. మన విద్య ఇక్కడ అవసరమా అనేది ఆలోచించాలి. ఆలోచన లేకుండా ప్రదర్శనకి పూనుకుని ఐ కెన్ డూ ఎనీథింగ్ అని కనుక అన్నారో ఇదిగో ఇలాగే అవుతుంది. కాబట్టి ఆలోచించి మన విద్యల్ని ప్రదర్శించాలి. మన తెలివితేటలన్నీ ఎదురుగుండా వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేసిన, నాకు అది తెలుసు ఇది తెలుసు నాకు సమస్తం తెలుసు అని తెలియచేస్తే మనం ఎలా మ్యానిపులేట్ అవుతామో మనకు తెలియదు. ఇక్కడంటే సింహం వచ్చింది కాబట్టి వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. మన 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 వ్యవహారాల్లో సింహాలు అవి రావు కదా, మనం మనుషులకి దొరికేస్తాం, మ్యానిపులేషన్కి గురవుతాం. ఇతరులు మనని వాడేసే ప్రమాదం ఉంది. కొట్టిగా వాడేస్తే పర్వాలా, ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో అర్థం కాదు, అప్పుడు బయటపడడం కష్టం. కాబట్టి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టే విద్యా ప్రదర్శన చేయాలి అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక విచిత్రమైన కథ చెప్పుకున్నాం. పంచతంత్రంలో జంతువుల కథలే కాకుండా మనుషుల కథలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చిత్రమైన కథలుగా కనిపిస్తాయి. ఆ కాలంలో ఇలాంటివి ఉండేవా అని కూడా అనిపిస్తుంది. అప్పుడు కూడా ఇలాంటివి ఒకటోరో ఉండుంటాయి, ఈ కాలంలో జరగచ్చని మనం గుర్తు చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, ఇదివరకు కూడా ఇలాంటిది ఉండేది అని తెలుసుకోవడం కోసమే ఈ కథ చెప్పుకుంటున్నాము. పూర్వం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఒక సౌందర్యవతి అయిన భార్య ఉండేదట. ఆమంటే మహాప్రీతి ఆయనకి. కానీ ఈవిడ కొంచెం పోట్లాడుకోరుది, ఊరికే తగాదా పెట్టుకునేది. అన్నిటికీ నేనంటే నేననేది, బాగా గొడవలు అధికంగా ఉండేవి ఇంట్లో. పక్కింటి వాళ్ళతోటి కూడా తగాదా వచ్చేది, అత్తారింట్లో పెద్దవాళ్ళందరితో కూడా తగాదాలు పడేది. ఈయనకేమో భార్యా వ్యామోహం చాలా ఎక్కువ. ఆమెని వదిలిపెట్టలేడు, వదులుకోలేడు. ఆమె అలిగితే బాధగా ఉంటుంది, ఆమె ఏడిస్తే కష్టంగా ఉంటుంది. అందుకని ఏమనుకున్నాడు, ఈ జనాల మధ్యలో ఉండొచ్చు, ఉండకూడదు, ఎక్కడికైనా తీసుకుపోదామని
భార్యను తీసుకుని వేరే దేశం వెళ్ళడం కోసం బయలుదేరాడట. ఈ దారిలో ఎంతో దూరం నడిచి వెళ్తుంటే ఏమైందట, అమిత దాహం వేస్తోంది, నీళ్లు దొరకలేదట. ఈ బ్రాహ్మణుడి భార్య, నాకు ప్రాణం పోయేలాగా ఉంది, ఎక్కడైనా కూర్చుంటాను, నాకు మంచినీళ్ళు పట్టుకురా, కాస్త అటు ఇటు నడిచి వెళ్ళని బతిమలాడింది. సరేనని భార్యను ఒక చోట కూర్చోబెట్టి ఈయన మంచినీళ్ళు వెతకడానికి వెళ్ళాడు. అప్పుడంతా అడవులు కదా ఊళ్ళ మధ్యలో. ఈయన నడిచి కాస్త ఎక్కడో మంచినీళ్ళు సంపాదించుకుని వచ్చేసరికల్లా ఈ భార్య గుడ్లు తేలేసేసింది. ఆవిడ నోరు పెడచగట్టుకుపోయి నాలుక లోపలికి వెళ్ళిపోయి కళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, మరణించింది. బ్రాహ్మడు పెద్ద పెట్టును శోకం పెట్టి ఏడ్చాడట. అయ్యో, నా భార్య మరణించిందో, ఇప్పుడు నేనేం చేయాలి, దిక్కుమాలిపోయాను, కుటుంబాన్ని వదిలేసి వచ్చాను, ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది, ఇక నేను కూడా చచ్చిపోతాను వెనకాలే పడి అని ఆయన ఏం చేశాడు, ఓ చెట్టుకి ఊరేసుకుందాం, చెట్టెక్కి దూకేద్దాం లాంటి భావాల్లోకి వచ్చాడు. ఇంతలో ఏమైందట, ఈ ఒక అశరీరవాణి వినపడింది అతనికి. ఓ బ్రాహ్మణుడా, నువ్వు మరణించద్దు, నువ్వు గనక నీ ఆయువులో సగం ఇస్తే నీ భార్య బతుకుతుంది, 3 సార్లు ప్రతిజ్ఞ చెయ్యి, అప్పుడు నీ భార్య బతుకుతుందంటే అప్పుడు అతను నా ఆయుష్లో సగం నా భార్యకి ఇస్తానని 3 సార్లు ప్రతిజ్ఞగా పలికి నీరు పోసాడట. నీరు పోస్తే ఆ భార్య లేచి కూర్చుంది. భర్త ఆయువులో సగం తీసుకుంది ఆవిడ. తీసుకుని సరే సంతోషంగా మళ్ళీ లేచింది, ఆ మంచినీళ్ళు తాగింది, పదనైనా వెళ్దామంది. ఇద్దరు కలిసి ఎక్కడికో అట్లా వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఏదో ఒక ఊరు లాంటిది చేరారు. అక్కడ ఒక బావి దగ్గర చుట్టూతా ఏదో తోట అది ఉంది, ఓ బావి ఉంది. ఇతను బ్రాహ్మణ ఏమన్నాడంటే, అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమో పట్టుకొస్తాను, ఏదైనా వంట చేసుకునే సాధనం కూడా చూసొస్తానని చెప్పి భార్యను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్తే ఈ అమ్మాయి కాసేపు ఆ తోటలో కూర్చుని తర్వాత బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరో పాట పాడుతున్నారు. ఎంత చక్కగా పాడుతున్నాడో ఒక అబ్బాయి, మహా స్వీట్గా ఉంది పాట. ఆ పాటకి మైమరిచిపోయింది ఈవిడ. ఒక రోజు క్రితం చావడానికి సిద్ధమైంది, అంటే చచ్చేపోయి బతికిన ఆవిడ ఎవరిదో పాటకి మైమరిచిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి దగ్గర ఒక కుంటివాడు, కాళ్ళు లేవు, అసలు ఇంకో కథలో అయితే వాడికి చేతులు కూడా లేవని రాస్తారు. కాళ్ళు లేని ఒక అతను అక్కడ కూర్చుని పాట పాడుతున్నాడు, బావి దగ్గర గిలకను ఆడిస్తూ పాడుతుండేసరికల్లా ఈవిడ అసలు ఎంత ప్రేమించేసిందంటే అతని పాటని, అతన్ని గబగబా దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎంతో నచ్చావు నాకు, నీ పాట ఎంతో నచ్చింది, నన్ను ప్రేమించమని అడిగింది. అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నువ్వు చూస్తే సర్వలక్షణ సంపన్నంగా ఉన్నావు, నాకేమో కాళ్ళు లేవంటే, కాళ్ళు లేకపోతే ఏమైంది, నీ మనసే చాలు, నీ పాటే చాలు, నేను నీతోటే ఉంటాను, నువ్వు నాతోటే ఉండని అతన్ని బాగా అడిగింది. ఇంతలో ఏమైంది, భర్త గారు వచ్చాడట. భర్త రాగానే ఈ అమ్మాయి ఏం చేసింది, భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి పాపం ఇతను ఎవరికో కాళ్ళు లేవు, నాకు దోసం తెచ్చిన భోజనం అతను కూడా పెట్టు అని అన్నది. సరే భోజనం తెచ్చాడు బ్రాహ్మణ ఆయన తిన్నాడు, భార్యకు పెట్టాడు కొంత. వీళ్ళు ఏం చేశారు మరి, ఇప్పుడు అతను కాళ్ళు లేని అవిట అతను ఉన్నాడు కదా, భార్య తాలూకు ప్రేమికుడు, అతనికి కూడా భోజనం పెట్టారు. బ్రాహ్మణ ఆయనకి అర్థం కాల, తన భార్య తాలూకు మానసిక స్థితి ఏమిటి, ఆమె ఇతన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో ఆయనకి తెలియదు. ఆమె అడిగింది చేశాడు అంతే. ఇంకా సరే భోజనాలు అయిపోయినాయి, అయ్యాక బయలుదేరదాం అనుకున్నారు. బయలుదేరదామంటే ఈవిడేమంది, మనం ఏదో పెద్ద ఊరు చేరాక నువ్వు రకరకాల పనుల మీద బయటికి వెళ్ళిపోతావు, నేను ఆ ఒంటరిదాన్ని, మీ చుట్టాలు పక్కాలు ఎవరు లేరు, అవేవో కొత్త ఊళ్ళు, మీ అమ్మ కానీ మా తోడుకోడలు కానీ మీ చెల్లెలు కానీ ఎవరు లేరు, అందుకని ఈ కుంట అతన్ని మనతో పాటు తీసుకెళ్దాము, ఇతను నాకు తోడుంటాడు అని చెప్పింది. తను ప్రేమించింది కదా వీడిని తనతో ఉంచుకోవడం కోసం అనేసరికల్లా ఆయన అన్నాడు బ్రాహ్మడు, అమ్మాయి ఇతను ఎట తీసుకెళ్తాము, ఈ అబ్బాయికి ఏమో కాళ్ళు లేవంటే ఏం పర్వాలేదు, మన దగ్గర పెద్ద పెట్టు ఉంది కదా, వాళ్ళు ఒక పెట్టె మోసుకొచ్చుకుంటున్నారు, పెట్టెలో పెట్టు నేను మోస్తానంది. తను మోయటానికి కూడా సిద్ధపడింది. అంతకుముందు నీళ్లు లేకపోతే అడుగు కూడా పడని మనిషి ఈ తన ప్రేమాతిశయంతో వాడెవన్నో మోయడానికి కూడా సిద్ధపడింది. సరేనన్నాడు. సరేనన్నాక ఆ పెట్టెలో పెట్టారు. అతన్ని పెట్టెలో పెట్టుకుని మెల్లిగా ఈ పెట్టె లాక్కుంటూ నడవటం మొదలుపెట్టారు. ఏదో ఊరు చేరటానికి ముందే ఇంకొక చోట ఎక్కడో ఒక దిగుడు బావి దగ్గర ఆగారనమాట. ఆగితే మళ్ళీ బ్రాహ్మణ ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు, ఏదో ఆహారం అది తెచ్చాడు. సరే భోజనాలు చేసి పడుకున్నారు. పడుకుంటే ఈ భార్య బ్రాహ్మణి ఇదే అదనని ఆ బావి అంచున, దిగుడు బావి అంచు దగ్గర పడుకున్న తన భర్తని బావిలోకి దొర్లించేసి అంతే పెద్దగా ఎత్తుగా ఉన్న బావి మీద నుంచి లోపలికి పడ్డవాడు ఏమైపోయాడో ఇక అతని కోసం చూడల. చటుక్కున ఆయన తోసేశాక ఈ పెట్టె లాక్కుంటూ ఆవిడ ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణం వైపుకి వెళ్ళిపోయింది. ఇక భర్తను వదిలేసింది. ఈ పెట్టెలో ఉన్న కుంటివాడే తనతో ఉంటాడు అంతే. ఇంకా తీసుకుపోయింది.
తీసుకుని ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా కొంతమంది సైనికులు ఆ దారిలో వెళ్తూ చూసి ఇదేమిటి ఈవిడెవరో పెట్టెలాక్కు వస్తుందని అమ్మాయి పెట్టెలో ఏముందంటే ఆ అమ్మాయి సమాధానం చెప్పలేకపోయింది, కానీ వాళ్ళు ఊరుకోలే, గద్దించి ఆ పెట్టెను తీసుకుపోయారు. పెట్టెను ఓపెన్ చేసేసరికల్లా అందులో కుంటివాడు కనపడ్డాడు, ఈ కాళ్ళు లేని అతను. కనపడేసరికి ఆ పెట్టె ఎత్తుకుని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ వాళ్ళ వెనకాలే ఏడుస్తూ ఈ బ్రాహ్మణ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ లోపలికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఇదేమిటి ఇతను ఎవరికో కాళ్ళు లేవు, ఏమిటమ్మాయి అని అమ్మాయిని అడిగితే ఆవిడ బలబల ఏడుస్తూ నేనేం చేయనండి, ఈయన నా భర్త, ఈయనకి ప్రమాదవశాత్తు కాళ్ళు పోయినాయి, ఏదో ఈ ఊళ్ళో బతుకుదాము, ఏదో ఒక పని చేసుకుందామని చెప్పి అతన్ని తీసుకుని వస్తుంటే సైనికులు తీసుకొచ్చారండి అంటే రాజుగారు చాలా బాధపడ్డాడు. అయ్యో ఆడపిల్ల పరాయి ఊరు నుంచి వస్తోంది, ఇతనేమో కాళ్ళు లేనివాడుగా ఉన్నాడు అని చెప్పి అమ్మాయి నీకు 2 అగ్రహారాలు ఇస్తాను, అవి రెండిట్లో భర్తను పెట్టుకుని హాయిగా ఉండమా అని చెప్పాడు. ఈవిడ సరే సరేనని సంతోషించింది. ఎవరో శత్రువు వల్లే కాళ్ళు పోయినాయి నా భర్తకని కూడా చెప్పింది కథ. ఇంతలో ఏమైంది, ఈ దిగుడు బావిలో తోసివేయబడినటువంటి బ్రాహ్మణుడు ఒక సిద్ధుడి చేత కాపాడబడ్డాడు. ఆ ప్రాంతానికి వచ్చిన సిద్ధులు ఎవరో లోపల నుంచి ఆక్రందన వినపడుతున్నాయని ఆయన దిగుడు బావిలోకి దిగి దెబ్బలు తగిలిన బ్రాహ్మణ ఆయనకి కొంచెం మందేసి పైకి తీసుకొచ్చాడు. పక్కనే రాజుగారు ఉన్నాడు, రాజు దగ్గర నీకు ఏదైనా పనిపిస్తాను రా అని ఆయన వెంబడి పెట్టుకు తీసుకొచ్చాడు. ఈ సభలో నుంచి ఈ స్త్రీ అండ్ ఈ పెట్టెలో ఉన్న కాళ్ళు లేని ఆయన వెళ్లే లోపలే ఆ అమ్మాయి తాలూకు భర్త ఏమో లోపలికి వచ్చేసాడు. వచ్చేయంగానే ఆవిడేం చేసింది, తెలివితేటలుగా వెంటనే ఇతనేనండి నా భర్త కాళ్ళు విరగొట్టాడు, ఇతని వల్లే నా భర్త కాళ్ళు పోయినాయి అని చెప్పి రాజుకు చెప్పేసరికి అలా రాజు ఈయన బంధించండి అని గట్టిగా కేకలు పెట్టాడు. సైనికులు పట్టుకున్నారు. పట్టుకోగానే ఆయన అన్నాడు, రావణ ఆయన, అలాగే బాబు, నాలాంటి వాడికి ఇలాగే కావాలి, నేను చేసిన తెలివి తక్కువ పనులకి నాకు ఇలాంటి శాస్తే కావాలి, నేనేం కాదన్ను. కానీ ఈ అమ్మాయికి నేను 3 సార్లు ప్రతిజ్ఞ చేసి ఒక వస్తువుని ఇచ్చా, నా వస్తువుని నాకు ఇప్పించండి చాలు, నాకు ఇంకేం అక్కర్లే. తర్వాత ఆవిడ దారిని ఆవిడ వెళ్తుంది, మీరు నన్ను అరెస్ట్ చేస్తారో కొరతేస్తారో ఏదో ఒకటి చేద్దురు కానీ అనగానే ఆవిడంది ఏమి ఇవ్వలేదు, ఇతను నాకేమి ఇవ్వలేదంటే ఆయన ఒప్పుకోలేదు. కాదు, నేను పంచభూతాల సాక్షిగా 3 సార్లు నా ఆయుష్లో సగం ఈ అమ్మాయికి ఇచ్చాను, అడగండి అన్నాడు. అనగానే ఆవిడేం చేసింది, నాకేం అక్కర్లా, నీ బోడాయుష్, నా భర్తతోటే ఉంటానని 3 సార్లు నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ నేను నీకు ఇచ్చేస్తున్నా అని 3 సార్లు చెప్పింది. చెప్పగానే ఢామని పడిపోయింది కింద, చచ్చి ఊరుకుంది సింపుల్గా, ప్రాణం పోయింది. ఆ పెట్టెలో ఉన్న కుంటివాడు అలాగే చూస్తున్నాడు. పాపం ఆవిటే అతనిదేం లేదు, ఈ అమ్మాయి అతన్ని కామించింది, మోహించి వెంట తీసుకొచ్చుకుంది అంతే. ఆ అమ్మాయి వెనకాల వచ్చాడు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఆసరా కావాలి అతనికి, అతను చేయగలిగేదేం లేదు. ఆ పెట్టెలోనే ఉన్నాడు, అది పెట్టె సగం ఓపెన్ చేసి ఉంది కానీ అక్కడే ఉన్నాడు. చచ్చిపోయింది ఆ స్త్రీ. చచ్చిపోగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు, సిద్ధుడు ఆశ్చర్యపోయాడు, మొత్తం సభాసదులందరూ నిర్ఘాంతపోయారు. శుభ్రంగా ఉన్నమ్మా ఇట పడిపోయి ప్రాణం పోగొట్టుకుందే, ఏమిటైనా ఏం జరిగిందంటే అప్పుడు ఈ బ్రాహ్మణ ఆయన చెప్పాడు, ఈమె నా భార్య ప్రభు, ఈమెకి ఇతరులతో వస్తున్న తగాదాల దృష్ట్యా నేను మొత్తం కుటుంబాన్ని నా కులాచారాన్ని వదిలిపెట్టి దేశాంతరగమనం చేద్దామని ఆమెను వెంబడి పెట్టుకు తీసుకొచ్చాను. అటవీ మార్గంలో ఈమె మరణించింది. పంచభూతాల సాక్షిగా నా ఆయుష్ సగం ఇస్తే బతికిన తర్వాత ఇక నేను నాతోటి ఉండి నాతోటే జీవితం గడుపుతూ నేను తెచ్చిన ఆహారం తింటూ ఇతన్ని మోహించి అతని కోసమని నన్ను చంపడానికి పూనుకుంది, చివరికి తనే ఆయుష్ పోగొట్టుకుంది అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపడి, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు, ఇందుకే అన్నారు ఆడవాళ్ళు చక్కగా బుద్ధిగా ఉంటే ఎంతో బాగుంటుంది, వాళ్ళు ఏదైనా తిరగబడి చేయదలుచుకుంటే ఇట్లా విపరీతాలు చేస్తారని ఆశ్చర్యపోయి ఆ కుంటతనేమో రాజ్యంలో ఇట్లా అనాథులు వికలాంగులు వాళ్ళని చూసుకునేందుకు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయట, ఆ వికలాంగుల ఆశ్రమానికి పంపించేశారు. తర్వాత ఈ బ్రాహ్మడికి, నువ్వు ఇంత దేశం వదిలిపెట్టి వచ్చావు కదా, ఏదో మాకు రాజపురోహితుడికి సహాయకుడుగా ఉండు, ఇల్లు బాకిలి ఇస్తాం, ఇక్కడ ఇంకో వివాహం చేసుకుని నీ దారి నువ్వు జీవితం గడుపునాయన అని అతన్ని తమతోటే ఉంచుకున్నారు. చిత్రంగా ఉంది కథ. ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా ఇలాంటివి ఉండేవి, జరిగేవి, రేర్గా ఎక్కడో ఒక కథగా జరిగేది. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి ప్రవర్తించాలి. తెలివి తక్కువ ఆలోచనలు చేస్తే చివరికి ఇలాగే అవుతుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఒక గాడిద కథ చెప్తాం. ఒక ఊళ్ళోనట శుద్ధపట్టుడని ఒక చాకలాయన ఉండేవాడు, రజకుడు. అయితే ఈ రజక వృత్తిలో పూర్వం ఇప్పుడు అంత తక్కువగా ఉన్నారు, కానీ ఇది వరకు వీళ్ళకి ఏంటంటే గాడిదల్ని వాటిని మేపేవారు బాగా. గాడిద ఉంటే ఏంటంటే అది ఎక్కువ బరువుని సులువుగా మోసుకెళ్తుంది ఒకటి,
రెండోది ఎక్కువ మెయింటెనెన్స్ లేదు, దానికి ఏదో గడ్డి గాదం పడేస్తే సరిపోతుంది. అది రోడ్ల మీద ఉండే గడ్డిని తినే పెరుగుతుంది. దానికి గుర్రాల్లాగా మెయింటెనెన్స్ వ్యవహారాలు అవి ఉండేవి కాదు. ఈ శుద్ధపట్టుడి దగ్గర ఒక బలహీనమైన ఒక గాడిద ఉండేది. దానికి ఓపిక చాలేది కాదు పాపం. విపరీతంగా పని, బోల్డన్ని బట్టలు, గాడిద బరువు అంటారు దాన్ని, గంతాపంతా గాడిద బరువు అంటారు. గాడిదే పాపం చాలా బరువుని మొయ్యాల్సి వచ్చేది. దానికి ఏమో పెద్ద గడ్డి దొరికేది కాదు. వాళ్ళ ఊర్లో కొంచెం నీటి ఇవక తక్కువ, నీరు తక్కువ. దాంతో ఈ గట్ల మీద అక్కడ మంచి నవనవలాడే గడ్డి అది దానికి దొరికేది కాదు. ఆ ఊళ్ళో ఉన్న గొడ్లే ఉన్నవి మొక్కమోడు తినేసేవి. ఈ గాడిద పాపం పనంతా అయ్యి సాయంకాలం చూస్తే దానికి ఏదో ఎండుగడ్డి దొరికేది, నర్నాలకంతా సరిపోయేది కాదు, వీక్గా ఉండేది. అయితే ఏమైందట, ఈ శుద్ధపట్టుడు ఒకనాడు ఏదో పక్క ఊరు వెళ్ళి వస్తుంటే వాడికి అడవిలో ఒక చచ్చిపోయిన పులి కనపడిందట. పులి ఏదో జబ్బు చేసి మరణించింది. అప్పుడు దానికి ఏం తట్టింది, ఆహా చాలా బాగుంది, దీనికోసం ఎవరూ రాలేదు, ఎవరో గోళ్ళు కూడా పీకేశారు, పులిగోరలు అమ్మేసుకుంటారు ఆటవికులు, ఆ చర్మాలు ఏం చేయక వదిలిపెట్టేశారు, వాడికి అవసరం లేదు. వీడేం చేశాడు, చాలా హాయిగా ఉంది, దీన్ని పని చేద్దామని చెప్పి అక్కడే కూర్చుని తన దగ్గరున్న సామాన్లలో నుంచి ఓ చిన్న పదునైన ఆయుధం ఏదో ఉంటే తీసి ఆ పులి చర్మం మొత్తం ఒలిచేసాడు. ఒలిచేసి ఆ చర్మాన్ని చేత్తో పుచ్చుకుని ఇంటికి తెచ్చేసి కొంచెం ఎండలో పడేసి పులి చర్మం అంతా ఆరేలాగా చేశాడు. ఈ గాడిద మీద సాయంకాలం అవ్వగానే ఆ పులి చర్మాన్ని కప్పివాడు. అది ఆ పులి చర్మం కప్పుకుని తన మీద వేసిన దాన్ని విదిలించే అలవాటు ఉండదు గాడిదకి. ఇంకో జంతువు అయితే వేరే ఏదైనా వేస్తే తోసేస్తుంది. ఈ పాపం ఈ పిచ్చిగాడిదకి దానికి తెలీదు, దాని మీద ఏమైనా వేస్తే దాన్నట మోసుకుంటూ తిరుగుతుంది. ఈ పులి చర్మాన్ని దాని మొహం మీద నుంచి వెనకంటే నెత్తి మీద నుంచి వెనక దాకా కప్పేసేవాడు. అదే మోసుకుంటూ పోయి తినేసి వచ్చేది. అయితే ఇతనేం చేశాడు, వీళ్ళ ఊళ్ళో బాగా గోధుమ పైరు విశేషంగా పెరిగిందట. ఆ విశేషంగా పెరిగిన గోధుమ పైర్ల దగ్గర తీసుకుపోయి దీన్ని వదిలిపెట్టేవాడు, ఈ గాడిదని. ఎవరు వదిలించకపోవడంతో అది హాయిగా నవనవలాడుతున్నటువంటి గోధుమ గడ్డిని హ్యాపీగా సంతోషంగా కడుపు నిండా నొక్క తినేసేది. దూరం నుంచి చూస్తే పులిలాగా కనపడేది, పైన చర్మం అది కదా, ఇంచుమించుగా సైజు కూడా అలాగే ఉంటుంది. ఈ పొలాల్లోనూ వాటాల్లోనూ దూరం నుంచి చూస్తే ఈ గాడిద కాళ్ళు దాని బోడిమొహం ఎవరికి కనపడతాయి, ఈ పులిచారులే కనిపిస్తాయి. దీపం పెట్టి చూసారనుకోండి చీకటి వేళ, ఆ దీపంలో పులి తాలూకు మెకంది చారలు కనపడతాయి. పసుపు నలుపు చార, నిదానంగా కదలటము. గాడిద దబదబా పరిగెత్తదు, గుర్రంలాగా స్లోగా వెళ్తుంది. ఏదో భయం వేసినప్పుడు పరిగెడుతుంది కానీ సాధారణంగా ఏముండదు, ఈడుస్తూ నడుస్తుంది. దాని స్లో నడకని పులి తాలూకు నక్కి నక్కి నడవటంగా భావించి జనాలు హడిలు చచ్చేవాళ్ళు, పులి తిరుగుతోందని ఊరుకునేవాళ్ళు. కానీ తెల్లవారేసరికి గడ్డి ఖాళీ అయ్యేది, వాళ్ళకి తెలిసేది కాదు. పొలాల్లో పడి శుభ్రంగా మేసేసేది గాడిద హాయిగా. అయితే ఒక నెల 2 నెలలు గడిచేసరికి పచ్చటి నవనవలాడే ఈ గడ్డి తినటంతో గాడిద బలిసిపోయింది, పుష్టిగా అయింది. దాన్ని బలవంతంగా లాక్కొచ్చేవాడట ఇతను, చాకలాయన. ఎంత కష్టపడేవాడు దాన్ని కట్టేయటానికి, అంత బలిసిందనమాట. ఎప్పుడైనా ఈజీగా ఫ్రీగా సులువుగా ఏ కష్టము లేకుండా ఆహారం కానీ డబ్బు కానీ లభిస్తే వ్యక్తులు ఒళ్ళుపోయి తెలీదు వాళ్ళకి. అది గాడిద కథలో చెప్తారు. ఈ గాడిద తను పులి చర్మం కప్పుకుంటున్నానని వేరే వాళ్ళ పొలాల్లో తింటున్నానని ఆ ఇంగితం ఏమీ లేదు దానికి, దాన్ని ఎవరు ఏమీ అంటలేదు, తినేస్తోంది అంతే. ఒకనాటి రాత్రి ఏమైంది, అది ఇక గోధుమ చేనులో గడ్డి మేస్తూ ఉండగా దూరంగా ఒక ఆడగాడిద ఓండ్ర వినపడింది. ఆడగాడి తన సొంత జాతి కుక్కలు కూడా చూడు ఏమైనా మురిగితే ఇవి మురుగుతూ ఉంటాయి, పిట్టలు కూడా అంతే, అవి కిచకిచలాడంగానే ఇంకా కొన్ని కిచకిచ అంటుంటాయి. కాకులు అంతే. చాలా మటుకు జంతువులు తమ జాతిది ఏదైనా ఒక శబ్దం చేసిందంటే తమ కూడా చేస్తాయి. ఎప్పుడైతే ఆడగాడిద స్వరాన్ని గుర్తుపడతాయి, ఇది మొగగాడిద అనమాట. ఇక్కడ మన పులి చర్మం కప్పుకున్న కథానాయక గాడిద, కథానాయకుడు మగవాడు. ఈ ఆడగాడిద స్వరం ఎప్పుడైతే విన్నదో ఇది తను ఎక్కడున్నాను, పొలంలో ఉన్నాను, ఎవరైనా వింటారు, అది మర్చిపోయింది. దానికి ఏం బుర్రలో లేదు. అది కూడా మొహం పైకెత్తి ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది. ఆ పొలం కాపలాకి వచ్చినటువంటి 2-3 రైతులు ఓ చోట ఎక్కడో కొంచెం కాస్త మంట వేసుకుని కూర్చుని ఉన్నారు. సడన్గా వాళ్ళకి ఏమిటి గాడిద ఓండ్ర వినపడుతోంది ఏమిట్రా అని లేచి వచ్చి చూద్దును కదా, ఈ పొలం మధ్యలో నిలబడిన గాడిద మొహం మోర పైకెత్తి ఓండ్ర పెడుతోంది. దగ్గరకు వచ్చి చూసేసరికి పులి చర్మం కప్పుకున్నది అదేమో గాడిద ఓండ్ర పెడుతోంది.
అవురవురా దిందుంపదేగా ఎవడో తెలివిగా దీన్ని మన దగ్గరికి వదిలిపెట్టాడు, ఎన్ని రోజుల నుంచి గోధుమ చేలో గడ్డంతా ఇదేం వేసేస్తుందని వాళ్ళు ఏం చేశారు, తలా ఒక కర్ర పట్టుకుని ఈ పులిచర్మం కప్పుకున్న గాడిదని చీతకొట్టు వదిలిపెట్టారు. కుంటికాలు ఈడ్చుకుంటూ అది తన యజమానిని చేరింది. ఆయన చూసుకున్నాడు, పులిచర్మం ఎక్కడో పడిపోయింది, దీనికి కాళ్ళు కీళ్ళు తొలగిపోయినాయి. మరి ఇన్ని రోజుల నుంచి గోధుమ చేలో పడి తింటుంటే వాళ్ళు ఊరుకుంటారు, దొరికిందే ఛాన్స్ అని చితకొట్టు వదిలిపెట్టారు. ఇక గాడిద ఎటు కాకుండా అయిపోయింది. అంతకుముందు బలహీనంగా ఉన్న సామాన్లు మోసుకెళ్ళేది, ఇప్పుడు కాలు విరిగింది, అందుకు కూడా పనికిరాదు. అది ఏడుస్తూ యజమాని వాకిట్లో నుంచుంది. యజమాని ఇంకేం చేయలేక సరే దాన్ని ఆ ఉన్న జంతువులతో పాటే అక్కడే ఉంచుకున్నాడు. ఇంకా ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. కానీ ఇది ప్రమాదకరమైన పని కదా, గాడిద చచ్చిపోవచ్చు కూడా. వేరే జంతువుని ముసుగు వేసినప్పటికీ ఒక జంతువు తన స్వజాతిని మర్చిపోదు, సహజమైన గుణాన్ని వదిలిపెట్టదు. మనుషులు కూడా అంతేనండి. ఇప్పుడు అలా లేదనిపిస్తుంది, కానీ ఏదో ఒక టైంలో మన జాతి లక్షణం మనకు అలవాటైందంటే జీన్ తాలూకు వ్యవహారం బయటకు వస్తుంది. ఎక్కడో చోట అవి బయటపడిపోతాయి. ఒకటి. రెండోది, ఈ ఫ్రీగా ఉచితంగా ఆహారం గనక వచ్చేసి డబ్బు కానీ ఏదైనా శ్రమ పడకుండా లభిస్తుంటే అదుపు ఉండదు వాళ్ళకి. ఆ 2 పాయింట్ల కోసము, ఈ 2 విషయాల కోసమే మనకి విష్ణు శర్మ గారు రాజకుమారులకి ఈ కథ చెప్పారు. ఇది చాలా చోట అప్లై అవుతుందండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఈ కథని ఏ సందర్భంలో వాడుకోవచ్చో ఆ సందర్భంలో వాడచ్చు. తెలివిగల కథ ఇది, అంతే. కథ కంచికి మనం ఇంటికి.